శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక బాల తీర్పు. రాసినవారు మల్లాది సోదరులు, తెనాలి. కొండైపాలెం అనే గ్రామంలో అవధానులు గారు ఆయన భార్య ఉంటూ ఉండేవారు. తీర్థయాత్ర చేసుకుందామనే ఉద్దేశంతో అవధానులు శ్రమపడి 300 వరకు ఆర్జించి 200 చేత పట్టుకున్నాడు. తక్కిన 100 రూపాయలతో తిరిగి వచ్చాక సమారాధనలు జరుపుకుందామని ఆ వెండి రూపాయలు ఓ ముంతలో పోసి మూతి బిగించి ఆ ఊరికల్లా పలుకుబడి గల బొర్రయ్య శెట్టికి దాచమని ఇచ్చాడు. అవధానులు కుటుంబంతో సహా యాత్రకు పోవటం చూసి బొర్రయ్య శెట్టికి ఆ సొమ్ము కాజేద్దామనే బుద్ధి పుట్టింది. వెంటనే ఆ సొమ్ము తీసుకుని బదులుగా రాళ్ళు రప్పలు పడవేసి ఎప్పటిలాగా మూత బిగించి వేశాడు. భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టిన శెట్టి భార్య, ఇటువంటి పని వద్దు, మనకు శ్రేయస్సు కాదు అని అనేక విధాలు చెప్పి చూసింది. కానీ శెట్టికి ఆ మాటలు నచ్చలేదు. మరికొద్ది రోజులకే అవధానులు యాత్రలు ముగించుకుని వచ్చేశాడు. బొర్రయ్య శెట్టి వద్ద దాచిపెట్టిన తన ముంత అడిగి తీసుకున్నాడు. కానీ తీరా మూత తీసి చూసుకోగా రూపాయలకు బదులు రాళ్ళు రప్పలు ఉండేసరికి ఆయన గోల పెడుతూ పోయి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పడం ఎలాగా అనే విషయం ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన కూతురు చాలా తెలివైనది. విచారించవద్దని ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఈ పేచీ తనే పరిష్కరిస్తానన్నది. మరునాడు అవధానులు, ఆయన భార్య, బొర్రయ్య శెట్టి అతని భార్య గ్రామాధికారి వద్దకు వచ్చారు. అక్కడ మూత వేసిన 4 బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. తన కూతురు సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టలలో 2 అవధానుల దంపతుల నెత్తిమీదకు, తక్కిన 2 బొర్రయ్య శెట్టి దంపతుల నెత్తిమీదకు ఎత్తించాడు. మీరు నలుగురు ఈ బుట్టలు మోసుకుని ఆ కనపడే పెద్ద మర్రి చెట్టు వరకు పోయిరండి, తీర్పు చెబుతా అంటూ గ్రామాధికారి అవధానుల దంపతులను తూర్పు దిక్కుకి, శెట్టిని భార్యను పడమటి దిక్కుకి పంపించాడు. ఆ ప్రకారం నెత్తిన బుట్టలెత్తుకుని వారు పోతూ ఎవళ్ల తప్పును గూర్చి వాళ్ళు ప్రసంగించుకున్నారు. చెబితే విన్నారు కాదు గదా, పాపం బ్రాహ్మణ్ణి దగా చేశారు అన్నది శెట్టి భార్య. 1 నిమిషం కళ్ళు మూసుకుందు, అదే పోతుంది అన్నాడు శెట్టి. మనకు డబ్బు వదిలి శని పట్టినట్టు పోయిన సొమ్ము పోగా ఈ మోత కూడా వచ్చిందే అన్నది అవధానుల భార్య. పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త. నలుగురు తిరిగి గ్రామాధికారి వద్దకు వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు. ఆయన కూతురు మూతలు తీసేసరికి 4 పిల్లలు కాగితాలు చేత పట్టుకుని బిలబిలమంటూ బయటికొచ్చారు. ఆ కాగితాల మీద వాళ్ళు అనుకున్న మాటలన్నీ స్పష్టంగా రాసి ఉన్నాయి. అప్పుడు గ్రామాధికారికి నిజ నిజాలు సులువుగా తెలిసిపోయాయి. అవధానుల సొమ్ము ఆయనకు తిరుగ్గా ఇప్పించివేసి బొర్రయ్య శెట్టిని ఖైదులో వేయించారు. కూతురు తెలివి వలన గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.